టాలీవుడ్ నిర్మాత కేసీ శేఖర్ బాబు ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కన్నుమూశారు. 2 ఏళ్ల క్రితం ఆయన గుండెకు ఆపరేషన్ జరిగినట్టు తెలుస్తోంది. శేఖర్ బాబు మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె. అమెరికాలో ఉన్న ఆయన కూతురు వచ్చాక సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫిలిం నగర్లో ఉన్న మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. శేఖర్ బాబు 1946 మే 1న జన్మించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి సినిమాను నిర్మించారు కేసీ శేఖర్ బాబు. ఆ సినిమా శేఖర్ బాబుకు ఎంతో పేరు తీసుకొచ్చింది. పక్కింటి అమ్మాయి సినిమాతో నిర్మాతగా మారిన శేఖర్ బాబు ఆ తర్వాత జగ్గు, సర్దార్, సాహస సామ్రాట్, ముఠా మేస్త్రి, రామ్మ చిలకమ్మ, ఎంత బాగుందో లాంటి సినిమాలు నిర్మించారు. మేరా సాథి అనే హిందీ సినిమాను కూడా నిర్మించారు శేఖర్ బాబు. అంతేకాదు నిర్మాత మండలి, ఫిలిం ఛాంబర్లో కూడా పలు పదవులు చేపట్టారు. కేసీ శేఖర్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక కాయం దగ్గర సినీ నటులు, నిర్మాతలు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, మురళీమోహన్, అశ్వినీ దత్, సి కళ్యాణ్తో పాటు సినీ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. కేసీ శేఖర్ బాబు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు నిర్మాత ఎంపీ మురళీమోహన్. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పలు పదవులు చేపట్టి సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా శేఖర్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మా అనుబంధం ఇప్పటిది కాదు, నా కెరీర్ బిగినింగ్ నుంచి, అంటే మెడ్రాస్లో మేము ఉన్న రోజుల నుంచి కూడాను మా అనుబంధం పెనవేసుకుని ఉంది. ఈరోజు కూడా నాతో ఆయన ఎన్ని సినిమాలు తీశారు అనే దానికంటే మా కుటుంబ పరంగా ఏ ఫంక్షన్ జరిగినా, వాడింట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మా ఇరువురు కుటుంబాలు కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటుంటారు. ఆయన నాతో ముఠా మేస్త్రి అనే సినిమా తీశారు. ఆ సినిమాలో ఆయన అడగగానే నేను డేట్లు ఇచ్చి ఎంకరేజ్ చేశానని ఇప్పటికీ ఆయన చాలా సంతోషంగా చెప్పుకుంటారు. ఎందుకంటే టైమ్లీగా నాకు ఆ సినిమా చేసి నాకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కలగజేసావంటూ ఆయన తన ప్రేమను తెలియజేసుకుంటుంటారు. ఇప్పుడు ఈరోజు కూడా అదే ఆప్యాయత, ఆపేక్షలతోటి నేను ఎక్కడున్నా సరే నూరారా బాబాయ్ అని పలకరించే మా శేఖర్ బాబు గారు ఇక్కడ లేరు అంటాం అన్నది చాలా బాధాకరంగా ఉంది. మోర్ దెన్ ప్రొడ్యూసర్, మాకు బాగా తెలిసిన చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అంటే మేము చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు. వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, మేమందరూ కలిసి పెరిగామన్నమాట. నిజంగా పొద్దున మెసేజ్ ఉన్న వెంటనే చాలా చాలా బాధ వేసింది. పాపం శేఖర్ గారు ఉన్నారు, కానీ వాళ్ళ వైఫ్, ఆంటీ ఫేస్ అసలు నా మనసు, అంటే ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా ప్రాపర్ నేనేం మాట్లాడుతున్నాను, నేను కరెక్ట్గా మాట్లాడలేదు, నాకు అర్థమవుతుంది, కానీ యాక్చువల్ నాకు మాటలు లేవు. నేను ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందే విజయవాడలో ఉన్నప్పటి నుంచి వారితో నాకు పరిచయం. వాళ్ళ నాన్నగారి సినిమా డిస్ట్రిబ్యూటర్గా జ్యోతి ఫిలిమ్స్ అనే సంస్థ ద్వారా అనేక చిత్రాలని పంపిణీ చేసేవారు. ఆ రోజు నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్తో నాకంటే ముందుగానే ఆయన సినిమా ఇండస్ట్రీకి రావడం, నిర్మాత అవడం జరిగింది. ఒక మంచి మిత్రుడు కోల్పోయాం. ఇలాంటి మంచి మిత్రుడు సినిమా ఇండస్ట్రీలో అందరికీ మంచిగా ఒక మంచి మిత్రుడు పరిశ్రమ నష్టపోయింది. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విజయవాడ నుంచి వచ్చిన మొట్టమొదటి పంపిణీదారుడు, నిర్మాత, మృదు స్వభావి శ్రీ శేఖర్ బాబు గారి అకాల మరణానికి సూచిస్తుంది. పరిశ్రమకి ఎంతో లోటు, మల్లె పువ్వులాగా ఎవరికి మాలైనా నేను ఉంటానని ఉండే గొప్ప వ్యక్తి వాళ్ళు లేకుండా వెళ్ళిపోవటం నిదర్శనం. సోమవారం ఉదయం ఇంటి దగ్గర అన్ని కార్యక్రమాలు చేసి, అలాగే సోమవారం 11 గంటలకి ఫిలిం ఛాంబర్ ఆవరణలో సినీ ఇండస్ట్రీ వాళ్ళ దర్శనార్థం పాదోదేహాన్ని అక్కడి నుంచి మహాప్రస్థానం శ్మశాన వాటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు సోమవారం జరుగుతాయి. కాబట్టి
మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరం సోమవారం రోజు ఆయన పార్థివ దేహాన్ని చూసేదానికి కుదురుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.